రోజు ప్రపంచంలో శారా ద్వారా పుట్టినటువంటి సంతానానికి, దాసి ద్వారా పుట్టినటువంటి సంతానానికి ఎందుకో ఎక్కడ చూసినా సఖ్యత, ఎక్కడ చూసినా సమాధానం కరువైపోయింది. మీకేం అర్థమవుతుంది? తొందరపాటుతనం, తొందరగా జవాబు సంపాదించాలి, వెంటనే నాకు జవాబు వచ్చేసేయాలి అని చెప్పి నువ్వు తొందరపడడం వల్ల దేవుడు నీ కోసం సిద్ధపరిచిన అద్భుతమైనటువంటి జవాబును నువ్వు ఆనందంగా పొందుకోలేకపోతావు, దాన్ని అనుభవించలేకపోతావు. అమ్మా సహోదరి, సహోదరుడా, నిజమే, నువ్వు చాలా కాలంగా ఒక విషయంలో ప్రార్థన చేస్తున్నావు, చాలా కాలంగా దానికోసం ప్రభు దగ్గరకు వచ్చి వేచి ఉంటున్నావు, ఏడుస్తున్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. కానీ ఎందుకో జవాబు అయితే ఆలస్యం అవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడో. ఎంత బాగుంది నీ మాట. ఏముంది బైబిల్లో? నీ కొరకు నా కొరకు తాను బహుగా ప్రేమించిన తన ప్రియమైన ఏకైక కుమారుణ్ణే నీకోసం మరణానికి అప్పగించేస్తే ఆయనతో పాటు నీకున్న ప్రతి అవసరము ఆయన ఎందుకు తీర్చడు? ఏమంటారు మీరు? అడుగుతున్నాను, మీ అబ్బాయి ప్రాణాన్ని ఇవ్వండి, లేదా మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వండి, ఏదీజీ అండి? మీ అబ్బాయి ప్రాణమైనా ఇవ్వండి, మీ కంపెనీలో ఉద్యోగం అన్నా ఇవ్వండి అంటే మీరు ఏది ఇస్తారు చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చి నీ కుమారుడిని నాకు ఇస్తావా, నీ కుమారుని యొక్క ప్రాణం నాకు ఇస్తావా, లేకపోతే ఒక మంచి ఉద్యోగం ఇస్తావా అని దేవుడిని అడిగారు అనుకోండి, దేవుడు ఏమిస్తాడో చెప్పండి? హలో దేవా, నా పాపముల నిమిత్తము నేను నరకానికి పోబోతున్నాను, అక్కడ కాలిపోబోతున్నాను, యుగ యుగములు తగలడిపోబోతున్నాను, తట్టుకోలేను, కాబట్టి దయచేసి నా పాపముల నిమిత్తము నీ కుమారుణ్ణి మరణానికి అప్పగించి నా స్థానంలో ఆయన మీద మరణ శిక్ష వేసి నన్ను విడిపించవా అని అడిగావు. దేవా, నాకు ఒక భార్య ఉంది, 3 బిడ్డలు ఉన్నారు, వాళ్ళని పోషించుకోలేకపోతున్నాను, వారు ఆకలితో అలమడించిపోతున్నారు, నాకు ఒక ఉద్యోగం దయచేయి అని చెప్పి ఒకడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, దేవునికి ఏది ఈజీయో చెప్పండి? ఓ పాపిష్టి వాడు చేసిన పాపిష్టి పనులను బట్టి వాడికి రాబోతున్న నరక శిక్షను తప్పించడానికి తన కుమారుణ్ణి మరణానికి అప్పగించడం సులభం అంటారా? లేకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి నీకు ఉద్యోగం కావాలి కాబట్టి నీ మొఖాన్ని ఉద్యోగం కొట్టడం సులభం అంటారు? ఏది సులభం అండి? ఒకవేళ ఇద్దరు వెళ్ళారనుకోండి, ఎవరికి జవాబు ఇస్తాడో చెప్పండి. నువ్వైతే ఎవరికి జవాబు ఇస్తావు? ముందు చెప్పేసి ఇందాక ఏమని, నేనైతే ఉద్యోగం మొహమే కొడతా, నా కొడుకుని ఎందుకు ఇస్తాను నేను? అవునా? ఇప్పుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇద్దరు వెళ్ళారండి, ఒకడేమో నీ కుమారుని ఇవ్వు, నీ కుమారుని నా కోసం మరణానికి అప్పగించు అని అంటున్నాడు, ఇంకొకడేమో నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి నాకు భార్యను బిడ్డలను పోషించుకునే ఒక అవకాశం ఇవ్వు అంటున్నాడు. అడుగుతున్నాను, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? మొదటి వాడి ప్రార్థన, రెండో వాడి ప్రార్థన? మొదటి వాడి ప్రార్థన ఆలకిస్తే దేవుడు ఎవరిని ఇస్తున్నాడు చెప్పండి? తన కుమారుణ్ణే ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడికి ఉద్యోగం ఇవ్వడం కష్టమా? అర్థమైందా? బైబిల్లో ఏముందో తెలుసా? తన ప్రియమైన కుమారుణ్ణి మీకోసం మరణానికే అప్పగించాడే ఆ మహా గొప్ప దేవుడు. ఆయనకు నీకు ఉద్యోగం ఇవ్వడం కష్టమా? ఆయనకు నీకు ఒక గర్భఫలం ఇవ్వడం కష్టమా? ఓ సొంత ఇల్లు ఇవ్వడం కష్టమా? నీకున్న అవసరాన్ని తీర్చడం కష్టమా? అడుగుతున్నా, ఏమాత్రం కష్టము కాదు. మరి ఎందుకు బ్రదర్ నా జీవితంలో నాకు సమాధానం దొరకటం లేదు అని ప్రశ్నిస్తున్నట్లయితే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము 43వ వచనం చదువుతున్నాను.
ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. దేవుడు వద్దు అన్నాడు. ఆయన మాట మీరు వినలా, ఆయన మాట మీద మీరు తిరగబడ్డారు, ఆయన మాట మీద మీరు తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుడు ఏదైతే వద్దు వద్దు అన్నాడో అది మీరు చేశారు. కాబట్టి 45వ వచనం, కాబట్టి మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఆయన చెప్పిన దానికి మీరు వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి, ఆయన మాట వినలేదు కాబట్టి, ఆయన వద్దు అని అంటే మీరు చేశారు కాబట్టి. ముగించే ముందు అడుగుతున్నాను, అమ్మ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏదైనా వద్దు అని దేవుడు చెప్తుంటే మనం ఏదైనా చేస్తున్నామా? ఒక్కసారి ఈ ప్రశ్నకు జవాబు గుండెల మీద చేసుకుని చెప్పండి. చేస్తున్నామా, చేయటలేదా? మరి దేవుడు వద్దు అన్నది చేస్తేనే కదా ఇశ్రాయేలీయులు ప్రార్థన దేవుడు. ఈరోజు ఒక్క పాఠం. ఏమిటా ఒక్క పాఠం అంటే? ఏమిటి నీ జీవితంలో దేవుడు వద్దు అన్నది నువ్వు చేస్తుంది ఏమిటి? దాన్ని ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. నన్ను మమ్ములను మన్నించు అయ్యా, మన్నించు. నువ్వు వద్దు అన్నది ఏది కూడా నా జీవితంలో, మా జీవితాల్లో జరగడానికి అయ్యా వీల్లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు హిమము కంటే తెల్లగా పరిశుద్ధముగా నన్ను కడుగుము నాయన. నీ మనస్సు నాకు దయచే నాయన, నీ హృదయము నాకు దయచేయ్యా. పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయ్యా. నీ బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా జీవించే భాగ్యము దయచేయమని, నీ నామాన్ని మహిమపరుచుకోమని, ప్రతి ఒక్కరి అవసరమును తీర్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.